శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా రెండవది వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు పూర్తిగా, మృగశిర 1, 2 మొత్తం 9 ఈ రాశిలోకి వస్తాయండి. ఈ నెల ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా అన్ని విధాలా బాగుందండి. అన్ని రంగాల వాళ్లకు కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యము ఆదాయము కూడా బాగుంటుందండి. అందువలన ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లు మీరు ఎంత చొరవగా ఏ విషయంలో అన్నా సరే, ఎంత ధైర్యంగా మీరు ముందుకెడితే దాంట్లో అంత విజయాన్ని, అంత అభివృద్ధిని మనం సాధించడానికి వీలవుతుందండి. అంతేకాదండి, మీ మాటకారితనం కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశి కొంచెం మాటకారితనం ఉంటుందండి. వాళ్ళకి అవతల వాళ్ళు మెప్పించగలుగుతారు తెలివితేటలతో. అందువల్ల మీరు మీ మాటకారితనంతో కూడా మీరు కొన్ని విజయాలు సాధిస్తారు. సంతాన మూలక సౌఖ్యం ఉంది. పిల్లల వల్ల కూడా ఆదాయం రావటమో, లేకపోతే వాళ్ళని మంచి పేరు తీసుకురావటమో జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. అయ్యా, ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్ళాల్సి వస్తే వాయిదా ఇవ్వకండి, అది మీకు అన్ని విధాలా కలిసి వస్తాయి. ఇక్కడికి వచ్చేటికి శని కొంచెం అశుభుడుగా ఉన్నాడండి ఇక్కడ. అందువల్ల ఏంటంటే మీకు మనసు కొంచెం పాపకార్యాసక్తి, అంటే ఏంటి, పాప పనులు కొంచెం అటువంటి వాటి మీదకి మనసు లాగుతుందండి. గ్రహాలను బట్టే మనసు పనిచేస్తుందండి. ఆ పాపకార్యాసక్తి వచ్చినప్పుడు మీరు మనసు నిగ్రహించుకోవాలి. అలాగే అనుకోకుండా మీ వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని చిన్న చిక్కులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు శనివార నియమం పాటించండి. శని జపం వీలైతే చేయించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ శనివారం నాడు ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, ఈ రెండు కూడా శనిగ్రహాన్ని కొంత కంట్రోల్ చేస్తాయండి. అవి ఆంజనేయ, దుర్గా, వీటి యొక్క ఆరాధన చేయటం శనివారం నాడు మీకు శ్రేయస్సునిస్తాయండి. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించాలండి. ఆరోగ్య విషయంలో కొంచెం అంటే అకాల భోజనం ఇటువంటివి వచ్చినప్పుడు కొంచెం దానికి తగినది ఎక్కడో చోట వేళకు భోజనం చేయటం ఇటువంటివి చేసినట్టయితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అయితే మీకు సంఘంలో ఉన్నత స్థితి కలుగుతుంది. అది వరకటి కంటే కూడా ఇప్పుడు ఈ నెలలో మీకు కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిని మీరు పొందగలుగుతారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఏదో విధంగా ఈ నెలలో మీకు ధనలాభం కూడా వస్తుంది. రాజకీయ నాయకుల పరిచయం ఏర్పడుతుంది. అధికారుల యొక్క ప్రోత్సాహం మీకు కొంతవరకు మేలు చేస్తుంది. ఆ పరిచయాలు కూడా మీకు ఉపకారమే అవుతాయి, నష్టమేం కలిగించవు మీకు. అయితే కొంత శారీరక శ్రమ, అంటే ఒక పనికి 2-3 సార్లు తిరగాల్సి వస్తుందండి కొంచెం ఆ కార్య సాధనకి. అటువంటి శ్రమ మీరు పడాల్సి వస్తుంది. విద్యార్థులకు బాగుంది, ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కష్టపడ్డట్టయితే మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే స్త్రీలకు కూడా ఆర్థిక వ్యవహారం లాభిస్తుంది. ఆడవాళ్ళు ఏదో మనం పెత్తనం అంటుంటామండి, అసలు ఆడవాళ్లే చాలా పొదుపుగా ఉండి అవసరం వచ్చినప్పుడు కుటుంబానికి మనకు ఆ డబ్బును అందజేసేటువంటి తెలివితేటలు నిజంగా చెప్పుకోవాలంటే స్త్రీల దగ్గరే ఉంటుంది. అందువలన ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స్త్రీలు మీరు కనుక ఆర్థిక వ్యవహారాన్ని నడిపినట్లయితే తప్పకుండా వాళ్ళు రాణిస్తారు. స్వస్తి.